ఈ సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటే మనం థియేటర్లో ఉన్నట్టు ఇంట్లోనూ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇంట్లో కూడా మినీ థియేటర్ అంటే థియేటర్ అనగానే మనకు ఆ ఫీల్ రావాలి కదా, సౌండ్ కింద భూమి అదులుతున్నట్టు ఇలాంటి ఫీలింగ్స్ ఉండాలి కదా. సో ప్రతి ఇన్స్ట్రుమెంట్ మనకు క్లియర్గా వినిపించాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా మనకి సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తారో అది మనకి వినిపించాలి అని అంటే దానికి ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రాపర్గా మనకి ప్రజెంట్ చేసే సిస్టమ్స్ ఉండాలి. సౌండ్స్ మనకి వెక్టర్ ది ఆడియో వీడియో పీపుల్ అని ఒక మేకింగ్ అనమాట, ఇది పెట్టారు ఇక్కడ. సో మిస్టర్ శేషారెడ్డి గారు, అండి. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్లోనే థియేటర్ క్రియేట్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది? ఇది మామూలుగా మనం మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు టీవీ యూజ్ చేస్తూ ఉంటాము. సో వీడియో క్వాలిటీ లేటెస్ట్ ప్యానెల్స్ వచ్చినాయి, ఎల్ఈడీస్ వచ్చినాయి, ఇంకా బిగ్గర్ టీవీస్ వచ్చినాయి కాబట్టి వీడియో వరకు మోస్ట్లీ మనకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో ఈ ఫ్లాట్ ప్యానెల్స్ వచ్చిన తర్వాత ఆడియో క్వాలిటీ చాలా బాగా బ్యాడ్ ఉంది. అంటే ఆ టీవీలో వచ్చే ఆడియో క్వాలిటీ సరిపోదు. యా, సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఎన్హాన్స్మెంట్స్ చాలా విధాలుగా చేయవచ్చు. అలాంటి వాటిలో ఈ హోమ్ థియేటర్ అనేది కూడా ఒక కాన్సెప్ట్. బట్ ఈ బిఫోర్ దట్ అది ఎందుకు పెట్టాలి అనుకున్నామంటే, ఇంతకుముందు మనకు మినీ థియేటర్స్ అని ఉండేవి. ఎస్పెషల్లీ ఏపీలో అంత పాపులర్ కాదు కానీ, బట్ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్లో మినీ థియేటర్స్ అంటే మన దగ్గర ఒక DVD ప్లేయర్ పెట్టుకొని ప్రొజెక్టర్ పెట్టి పెద్ద స్క్రీన్లు వేసి 30-40 పీపుల్ కూర్చొని సినిమా చూసేలాగా పెట్టేవాళ్ళు. దే కలెక్ట్ ద టికెట్ అండ్ దెన్ మనం పోయి ఆ DVDలో ఏ మూవీ వస్తే ఆ మూవీ చూసుకునేలాగా. సో నేను అలాంటి కంపెనీలో వర్క్ చేశాను ఇంతకుముందు. సో అప్పుడు సరే అక్కడికి పోయి 35 మంది కూర్చునే దానికంటే ఇంట్లో కూర్చొని 5-6 మంది చూసుకుంటే బెటర్ కదా అనే ఆలోచన వచ్చింది నాకు. సో అప్పటి నుంచి దెన్ ఐ థింక్ సమ్వేర్ 2000 ఐ స్టార్టెడ్ దిస్ కంపెనీ. మీకు పాండమిక్ వచ్చినాక యాక్చువల్గా థియేటర్స్ క్లోజ్ చేశారు. దాని తర్వాత ఎక్కువ పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మినీ థియేటర్ నీ నెసెసిటీ ఎక్కువగా ఉంది కదా. అప్పుడు మరి ఎలా ఉంది మీకు? అదే ఇప్పుడు మనకు జనరల్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది, ఇంకొకటే ఒక ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద టెలివిజన్ ఆర్ ద మూవీస్ ఇన్ ద టెలివిజన్. సో అప్పుడు ఈ ఆల్రెడీ హోమ్ థియేటర్ కాన్సెప్ట్ చాలామందికి ఐడియా ఉంది. అంతకుముందు ఇష్యూ ఏముండేదంటే, మనకు మూవీ కావాలి అంటే ఒక బ్లూరే కొనుక్కోవడం కానీ, లేదంటే ఒక DVD కొనుక్కోవడం కానీ, ఇంకా కొన్ని ఆన్లైన్ ద్వారా స్ట్రీమ్ చేసుకొని చూడడం కానీ ఉండేది. ఈ పాండమిక్ అంటే కొంచెం ముందు లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్ టీవీ వీళ్ళందరూ మూవీస్ అన్నీ ఆన్లైన్లో స్ట్రీమ్ చేసేలాగా ఆల్రెడీ దే వెల్ ఎస్టాబ్లిష్డ్, అంటే అక్రాస్ ద వరల్డ్ మూవీస్ అవైలబుల్ ఉండేలాగా. అది కాక రీసెంట్గా మనకు ఆహా అని మన తెలుగు సినిమాలన్నీ కూడా వచ్చేలాగా OTT ప్లాట్ఫామ్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ ఒకటో రెండో సినిమాలు ఖచ్చితంగా OTTలో వస్తున్నాయి, అంటే కొత్త సినిమాలు. సో దాంతో చాలామంది జనాలు ఇంకా ఇంట్లోనే సినిమా చూసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో అప్పుడు ఆ టీవీ సైజు సరిపోవట్లేదు. సో దే వాంట్ టు హ్యావ్ బిగర్ ఎక్స్పీరియన్స్. దట్స్ వేర్ దిస్ హోమ్ థియేటర్ కాన్సెప్ట్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికలీ డ్యూరింగ్ దిస్ పాండమిక్. కాస్ట్ పరంగా పెద్దవాళ్ళంటే పెట్టుకుంటారు, ఆఫ్ కోర్స్ కోటీశ్వర్లు లాంటివి పెట్టుకుంటారు. కొంచెం మిడిల్ క్లాస్ రేంజ్లో పెట్టుకోవడానికి కూడా ఇది ఏమన్నా అవకాశం? యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ థియేటర్ కాన్సెప్ట్ అనేది 50,000 నుంచి చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఒక 50 ఇంచ్ టీవీ ఉంది, ఒక 40-50,000 పెడితే ఆడియో సిస్టమ్ వస్తుంది. సో ఆ రెండు కాంబినేషన్లో చిన్న థియేటర్ లాగా సెటప్ చేసుకోవచ్చు. మన లివింగ్ రూమ్లో కానీ, లేదంటే ఏదైనా సపరేట్ బెడ్రూమ్ ఉంటే దాన్ని థియేటర్ కమ్ బెడ్రూమ్ లాగా కన్వర్ట్ చేసుకోవడం. కొంచెం లగ్జరీకి వెళ్ళేసరికి మీరు చెప్పినట్టు సపరేట్ డెడికేటెడ్ రూమ్ పెట్టి దానికి ప్రాపర్ అకోస్టిక్స్ చేసి సీట్స్ పెట్టుకొని, అంటే ఇప్పుడు ఈ రిక్లైనర్స్ కంఫర్ట్, ఇప్పుడు మనం 3 గంటలు కూర్చోవాలి. సో సోఫాలో కూర్చుంటే చాలామందికి ఇబ్బంది అవుతుంటుంది, మెడ నోయడం కానీ లేకపోతే ఇట్లాంటివి. అందుకని వాళ్ళు రిక్లైనర్స్ కొనుక్కోవడం, అంటే స్ట్రెచ్ చేసి కంప్లీట్గా మనకు ప్రాపర్గా సినిమాలో లగ్జరీ సీటింగ్ ఉంటుంది కదా వెనకాల, మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి అక్కడ 3 గంటలు ఇబ్బంది లేకుండా కూర్చొని చూసేలాగా ఫెసిలిటీ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద న్యూ కాన్సెప్ట్. సో హైయెస్ట్ బడ్జెట్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు దీంట్లో? ఇంకా లోయెస్ట్ చెప్పగలుగుతాను కానీ హైయెస్ట్ అయితే దేర్ ఇస్ నో లిమిట్. సో ఐ కెన్ సే స్కై ఈజ్ ద లిమిట్. బట్ మేము చేసిన దాంట్లో ప్రాబబ్లీ ఒక
2.5 to 3 crores థియేటర్స్ వరకు కూడా చేసాం. యా అంటే 2.5-3 crores అంటే పెద్ద థియేటరే పెట్టుకోవచ్చు. అంటే డెఫినెట్గా వాళ్ళు ఒక 25 సీటర్ 30 సీటర్ కైండ్ ఆఫ్ థియేటర్ పెట్టుకుంటారు. ప్లస్ వాళ్ళ ఇంట్లోనే సినిమా రిలీజ్ అయ్యేలాగా క్యూబ్ అని జనరల్గా మనం బయట థియేటర్స్లో చూస్తాం. సో సేమ్ ఇంటికి కూడా క్యూబ్ దొరుకుతుంది. సో మీకు ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కంటెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో కొంచెం హై నెట్వర్క్ ఉన్నోళ్ళు నెట్వర్క్ ఉన్నోళ్ళు దే కెన్ ఆఫర్ టు హ్యావ్ మూవీ స్ట్రీమింగ్ డైరెక్ట్లీ అట్ హోమ్. ఓకే, ప్రజెంట్గా ఎలా ఉందండి, మళ్ళీ రెస్పాన్స్ ఎలా ఉంది మనకి ఆల్రెడీ ఫిక్స్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1800 to 2000 ఇన్స్టలేషన్ చేసి ఉంటాం. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉందంటే మా బిజినెస్ ఆల్మోస్ట్ 90% రెఫరల్ బిజినెస్ ఐ కెన్ సే. ఓకే, సో దే ఆర్ క్వైట్ హ్యాపీ. సో వాళ్ళ ఇంట్లో చూసి పక్కింటి వాళ్ళకి చెప్పడం, లేకపోతే ఇప్పుడు ఒక విల్లా కమ్యూనిటీ తీసుకుంటే ఒక విల్లా చేస్తే అందరికి చెప్పడం. సో రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. అంటే చాలామందికి ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది అండ్ ఇప్పుడు అవసరం కూడా. సో ఇప్పుడు సినిమా థియేటర్స్ బంద్ ఉన్నప్పుడు దట్స్ ఓన్లీ ద ఎంటర్టైన్మెంట్ అట్లా. ఓకే, సో మరి స్పెసిఫికేషన్స్ అంటే మీరు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం అనిపిస్తుంది కదా? యా డెఫినెట్గా. యా కొన్ని డెమో రూమ్స్ ఉన్నాయి, మేబీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ విల్ బి అని. సో ఈ మినీ థియేటర్స్ డివిజన్లో దిస్ ఈజ్ హైయెస్ట్ ప్రైస్ అనమాట. 30 lakhsలో డిజైన్ చేసిన ఈ మినీ థియేటర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలాంటి ఫీల్ మనం చెందుతాం అనేది చూద్దాం. ఇది 30 lakhs ప్రైస్లో డిజైన్ చేసిన మినీ థియేటర్. లుకింగ్ ఆసమ్. అంటే లైట్స్ ఆఫ్ చేస్తే నాకు కొన్ని లైట్స్ వెలుగుతున్నాయి, ఇంకా అవి ఆఫ్ చేస్తే కంప్లీట్గా మన థియేటర్ లాగానే ఉంటుంది, ఆ ఫీల్ వచ్చేస్తుంది. బిగ్ స్క్రీన్. ఓకే, ఈ స్క్రీన్ సైజ్ ఎంతండి? ఈ స్క్రీన్ డయాగ్నల్గా వచ్చేసి 165 inches డయాగ్నల్ సార్. ఓకే, సో స్క్రీన్లో ఇక్కడ ఉన్న టెక్నాలజీ ఏంటంటే బేసికల్గా స్క్రీన్స్ మీకు డిఫరెంట్ ఫార్మాట్స్లో దొరుకుతాయి. వన్ ఈజ్ 4:3 ఫార్మాట్, అదర్ వన్ ఈజ్ 16:9 ఫార్మాట్. 16:9 ఫార్మాట్ అంటే జనరల్గా మీ మూవీ రికార్డింగ్స్ ఫార్మాట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.35:1 సినిమాస్కోప్ ఫార్మాట్. సో ప్రజెంట్కి ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ వచ్చేసి 2.35:1 సినిమాస్కోప్ ఫార్మాట్. సో ఇది ఎల్ఈడి కాదు కదా? ఇది ఎల్ఈడి కాదు సార్, రెగ్యులర్ స్క్రీనే. యా, అంటే మామూలు క్లాత్ ఇది. యా, ఇది మీకు కాటన్ అండ్ వినైల్ మిక్చర్ వస్తుంది. ఓకే, అంటే థియేటర్లో కూడా ఇదే? యా, థియేటర్స్లో కూడా సిమిలర్ టు దిస్, బట్ ఇవి యాక్చువల్గా కొంచెం ప్రీమియం ఉంటాయి, 4K బేస్డ్ స్క్రీన్స్ అవి. సో థియేటర్స్లో మీకు ఇంత హై క్వాలిటీ స్క్రీన్స్ జనరల్గా వాడరు. సపోజ్ దీనికంటే లో క్వాలిటీ వేస్తే మనకి పిక్చర్ డెప్త్ మిస్ అవుతుంది. పిక్చర్ క్వాలిటీ ఒకటి తగ్గుతుంది అండ్ కలర్స్ కూడా మీకు క్లియర్గా కనిపించవు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ వచ్చేసి 165 inches డయాగ్నల్ స్క్రీన్ అండి. ఇది 2.35:1 సినిమాస్కోప్ ఫార్మాట్ స్క్రీన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అకౌస్టిక్ ఓవెన్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అంటారు. అది ఏంటి అంటే టెక్నాలజీ బేసికల్గా మీకు స్పీకర్స్ స్క్రీన్ వెనకాల ఉంటాయి. సో మీరు థియేటర్ ఆన్ చేసిన తర్వాత ఆడియో స్క్రీన్ లోపల నుంచి మీకు బయటకు వస్తుంది. సో ఈ అకౌస్టిక్ ఓవెన్ టెక్నాలజీ అంటే స్మాల్ పోర్స్ ఉంటాయి స్క్రీన్ మీద. సో ఈ పోర్స్ నుంచి మీకు ఆడియో అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో బేసికల్గా ఇది టెక్నాలజీ. కంప్లీట్గా ఇది వాల్కి పెయింట్ వేసి అలాగా చేయడం? వాల్కి పెయింట్ వేసే టెక్నాలజీ కూడా ఉంది సార్. అంటే బేసికల్గా అది బ్రాండ్ వచ్చేసి స్క్రీన్ గూ అని కెనడియన్ బేస్డ్ కంపెనీ అది. సో ఎవరైనా ఒక వాల్ మొత్తం పెయింట్ చేసుకుని మాకు కావాల్సిన సైజులో మేము ప్రొజెక్ట్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఆ పెయింట్ అక్రిలిక్ పెయింట్ బేసిక్ అది.
సో ఆ పెయింట్ మీరు వాల్ మొత్తం పెయింట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ స్క్రీన్ మీద చూసిన క్వాలిటీ ఆ పెయింట్ వాల్ మీద కూడా మీకు ఆ క్లారిటీ వస్తుంది. కాకపోతే స్క్రీన్ వెనకాల నుంచి మీరు అప్పుడు స్పీకర్స్ కన్సీల్ చేయలేరు. బ్లాక్ అవుతుంది. ఇది అంతా కూడా అకౌస్టికల్ ట్రీట్మెంట్స్. సో ఈ అకౌస్టికల్ ట్రీట్మెంట్ కూడా మీకు అగైన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఆడియో సిస్టమ్స్. సో ఆడియో సిస్టంలో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ బట్టి అకౌస్టికల్ ట్రీట్మెంట్ అనేది కూడా బేస్ అయి ఉంటుంది. అకౌస్టికల్ ట్రీట్మెంట్లో కూడా మీ స్పీకర్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని ఎన్ని లేయర్స్ వాడాలి, ఎట్లా యూస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ అకౌస్టికల్ మెటీరియల్ యూస్ చేయాలనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్ ఫినిషింగ్ బేస్డ్ ఆన్ ద ఇంటీరియర్స్. ఇంకా మీకు ఇంటీరియర్ డిజైనర్స్ కానీ లేదంటే మీకు నచ్చిన చాయిస్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ బిహైండ్ మీకు అకౌస్టికల్ మెటీరియల్ మాత్రం ఉంటుంది. సో ఈ అకౌస్టిక్ మెటీరియల్ మనకి 3-4 రేంజెస్ చెప్పారు కదా. అవును సార్. అన్ని రేంజెస్కి ఇదే మెటీరియల్ వాడతారా లేదంటే దాంట్లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి? దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి మీకు. ఇప్పుడు బేసిక్ 5.1 ప్యాకేజెస్కి ఈ టైప్ ఆఫ్ అకౌస్టికల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. సో దానికి మేబీ సింగిల్ లేయర్ ట్రీట్మెంట్ సరిపోతుంది. సో మీరు ఎప్పుడైతే హై ఎండ్ సొల్యూషన్స్కి వస్తారో, హై స్పెసిఫికేషన్ స్పీకర్స్ యూజ్ చేస్తున్నారో, సో ఆ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసుకొని ఈ ఎన్ని లేయర్స్ వాడాలి ఈ అకౌస్టికల్ ట్రీట్మెంట్ అనేది మేము సజెస్ట్ చేస్తాము క్లయింట్కి. సో దీంట్లో ఇప్పుడు స్పీకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి దీనికి? సో మీకు ఇక్కడ యాక్చువల్గా బేసిక్గా హోమ్ థియేటర్కి వచ్చేటప్పటికి సినిమా కాన్సెప్ట్లో LCR స్పీకర్స్ అంటారు, లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ స్పీకర్స్. సో ఇప్పుడు మీకు స్క్రీన్ వెనకాల 3 స్పీకర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి 3 కూడా కన్సీల్ అయి ఉన్నాయి లోపల. ఈ 3 లోపల కన్సీల్ అయి ఉన్నాయి. అండ్ సబూఫర్ వచ్చేసి ఇక్కడ 2 సబూఫర్స్ ఉన్నాయి. సో మీకు సరౌండ్ స్పీకర్స్ వచ్చేసి ఇక్కడ ఇటొక సరౌండ్ స్పీకర్లు, అటొక సరౌండ్ స్పీకర్. అంటే లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సరౌండ్ స్పీకర్, రైట్ సరౌండ్ స్పీకర్. సేమ్ ఇట్లాగే లెఫ్ట్ బ్యాక్ సరౌండ్ స్పీకర్, రైట్ బ్యాక్ సరౌండ్ స్పీకర్. సో ఇక్కడ మీకు సైడ్లో 2 ఉన్నాయి, వెనకాల 2 ఉన్నాయి. 4 సరౌండ్ స్పీకర్స్. ఫ్రంట్ స్క్రీన్ వెనకాల 3 స్పీకర్స్ విచ్ బికమ్స్ 7. అండ్ 2 సబూఫర్స్ కింద ఉన్నాయి. అండ్ సీలింగ్లో వచ్చేసి 4 డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. సో ద డాల్బీ అట్మాస్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ ఆడియోలో. దట్స్ ద లేటెస్ట్ రెవల్యూషన్. సో బేసికల్గా ఈ 7 స్పీకర్స్, 2 సబూఫర్స్, 4 అట్మాస్. సో దిస్ కాన్ఫిగరేషన్ బికమ్స్ 7.2.4 డాల్బీ అట్మాస్. మనకి ఎర్లియర్ రోజుల్లో 5.1 సిస్టమ్స్ ఉండేవి, 7.1 ఉండేవి, 9.1 ఉండేవి, లేకపోతే 9.2 ఉండేవి. అండ్ ఇప్పుడు వచ్చేసి 5.1.2 డాల్బీ అట్మాస్, 5.2.4 డాల్బీ అట్మాస్, 7.1.2 డాల్బీ అట్మాస్, 7.2.4 డాల్బీ అట్మాస్. సో లేటెస్ట్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయింది. అండ్ ఈ ప్రొజెక్టర్ ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి బెన్క్యూ ప్రొజెక్టర్ సార్. దిస్ ఇస్ ఎ లేజర్ బేస్డ్ 4K టెక్నాలజీ ప్రొజెక్టర్. సో అగైన్ లేజర్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి అగైన్ పాత రోజుల్లో ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్స్ ఉండేవి. అవి ఒక సర్టన్ టైం అయిపోయిన తర్వాత 4000 hours, 5000 hours అగైన్ యూ నీడ్ టు రీప్లేస్ ద ల్యాంప్. సో ఇప్పుడు ఈ లేజర్ ప్రొజెక్టర్స్లో వచ్చేప్పటికి ఏముందంటే ల్యాంప్ లైఫ్ బికమ్స్ 20,000, 20,000, 25,000 hours. సో మీకు మెయింటెనెన్స్ కూడా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం పిక్చర్ క్వాలిటీ కూడా ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్స్ కన్నా ఇంకా బెటర్గా ఉంటుంది. మాన్యువల్ ఆపరేషన్స్, ఆటో ఆపరేషన్స్ ఏమైనా ఉంటాయా? ప్రొజెక్టర్లో వచ్చేటప్పటికి అగైన్ యూ విల్ గెట్ ద రిమోట్. అండ్ రిమోట్లో కూడా మీకు బేసిక్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. కలర్ సెట్టింగ్స్, ప్రొజెక్టర్ ఫోకస్ సెట్టింగ్స్. సో అది కాకుండా మీరు ప్రొజెక్టర్లో కూడా ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు రిమోట్ కాకుండా. అండ్ దీనికి యాక్చువల్గా క్యాలిబ్రేషన్ కూడా ఉంటుంది. సో కలర్స్ ఎలా సెట్ చేయాలి మొత్తం. హై అండ్ ప్రొజెక్టర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు కలర్ క్యాలిబ్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా మా సర్వీసెస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి సార్. అంటే వన్స్ ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి పర్మనెంట్గా ఉంటుంది. ఇంకా పర్మనెంట్ సార్. ఇంకా ప్రతిసారి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవును, ప్రతిసారి అవసరం ఉండదు. ఒక్కసారి థియేటర్ సెటప్ చేసిన తర్వాత ఏదన్నా సెట్టింగ్స్ చేంజ్ చేస్తే జనరల్గా మేము కాల్లో సపోర్ట్ చేస్తాము. లేదు ఫిజికల్గా వచ్చి చేయాల్సిన సెట్టింగ్స్ అయితే మా పర్సన్ టెక్నికల్ ఇంజనీర్ వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు. ఇక్కడ రిమోట్స్ కనబడుతున్నాయి. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ రిమోట్, ఇది యాపిల్ టీవీ రిమోట్. సో ఇట్లాగే ఇప్పుడు మీకు యాంప్లిఫైయర్ ఉండి ఏవి రిసీవర్ ఉంటుంది, లేదా ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసర్కి రిమోట్ వస్తుంది. అండ్ టాటా స్కై యూజ్ చేస్తుంటారు, టాటా స్కైకి రిమోట్ వస్తుంది. అండ్ ఏసీకో రిమోట్ ఉంటుంది.
సో జనరల్గా ఒక థియేటర్లో మీరు కూర్చొని చూస్తున్నారు అంటే యూ హ్యావ్ టు క్యారీ అట్లీస్ట్ 5 to 6 రిమోట్స్. ప్రీమియం థియేటర్స్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ రిమోట్స్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది, మీకు 6 to 8 రిమోట్స్ ఉంటాయి. సో ఈ రిమోట్ని తగ్గించే సోర్స్ ఏమైనా? ఎస్ సార్, దెర్ ఈజ్ అ టెక్నాలజీ. సో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఆటోమేషన్. సో జనరల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే కంప్లీట్ హోల్ హౌస్ ఆటోమేషన్ కాకుండా సపరేట్గా థియేటర్స్కి కూడా ఆటోమేషన్ టెక్నాలజీ ఉంది సార్. సో మీరు ఇల్లు మొత్తం ఆటోమేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. సో ఆ పర్టికులర్ థియేటర్లో మీరు బేసిక్ ఆటోమేషన్ ఉంటుంది అండ్ ఫుల్ ఫంక్షనల్ ఆటోమేషన్ ఉంటుంది. అండ్ ఈ ఫుల్ ఫంక్షనల్ ఆటోమేషన్లో ఏంటంటే యూ కెన్ కంట్రోల్ ఏసీ, లైట్స్, కంప్లీట్ మీ ఎలక్ట్రానిక్స్ హోమ్ థియేటర్లు ఏవైతే ఉంటాయో ఏవి రిసీవర్ కానీ, ప్రాసెసర్ కానీ, టాటా స్కై, యాపిల్ టీవీ, ఫైర్ స్టిక్, సో ఇవన్నీ కూడా మీరు ఆటోమేషన్ నుంచి సింగిల్ బటన్తో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది బేసికల్గా. సో జస్ట్ మీరు పవర్ ఆన్ అనే బటన్ ప్రెస్ చేస్తే మొత్తం థియేటర్ ఆన్ అవుతుంది. సో ఏసీ అనేది ఫస్ట్ ఏసీ ఆన్ అవుతుంది సార్. అంటే మనం రూమ్లోకి ఎంటర్ అవ్వకముందే ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో మీకు రూమ్ కూలింగ్ అవుతుంది. అండ్ సర్టన్ టైమ్ ఇస్తాం. ప్రొజెక్టర్ ఆన్ అవడానికి జనరల్గా ఏంటంటే ప్రొజెక్టర్ టీవీ లాగా వెంటనే ఆన్ చేస్తే ఆన్ అవ్వదు. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో ఆ టైం అనేది మనకి ప్రొజెక్టర్కి దీంట్లో సెట్టింగ్ చేస్తాము ఎంత టైం ఇవ్వాలి అనేది. సో ఇప్పుడు మీ థియేటర్ మొత్తం ఆన్ అయింది. స్క్రీన్ కూడా వచ్చేసింది. స్క్రీన్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు బ్లూరే, మీ బ్లూరే రిమోట్లో ఏవైతే బటన్స్ ఉంటాయో ఆ బటన్స్ అన్నీ కూడా మీ ఐప్యాడ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సేమ్ బటన్స్, ఏం చేంజ్ ఉండదు. సో సపోజ్ దిస్ ఇస్ అ హోమ్ బటన్. మీరు సపోజ్ యూట్యూబ్ ప్లే చేయాలి. సో ఇక్కడ మీకు ఏంటంటే బేసికల్గా ఎక్విప్మెంట్ ఏది కూడా మాకు థియేటర్ రూమ్లో లేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏవి కూడా మేము థియేటర్ రూమ్లో పెట్టలేదు. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా సర్వర్ రూమ్లో ఉన్నాయి. సో నేను ప్రతిసారి సర్వర్ రూమ్కి వెళ్ళి అన్ని బటన్స్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఆటోమేషన్ ఉంటే. మీరు కూర్చున్న చోటే అన్నీ ఆన్ అవుతాయి, అన్నీ చేసుకోవచ్చు. ఇది కూడా ఈ ప్యాకేజ్లోనేనా ఇంక్లూడ్? ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంటుంది సార్. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు యూట్యూబ్ వద్దు, మళ్ళీ హోమ్ వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు యూఎస్బి పెన్ డ్రైవ్ ఏదో ఒకటి మీరు ప్లే చేయాలనుకున్నా, పెన్ డ్రైవ్లో ఉన్న కంటెంట్ ఏదన్నా ప్లే చేయాలి అనుకుంటే మీరు ఈ ఆటోమేషన్ నుంచి మీరు పెన్ డ్రైవ్లో ఉన్న కంటెంట్ కూడా ప్లే చేసుకోవచ్చు. స్క్రీన్ ఆన్ అవ్వగానే ఇవన్నీ లైట్స్ అన్నీ పోయాయి. ఎస్, మీకు ఇప్పుడు ఇందులో కూడా మనం కస్టమైజేషన్ ఉంటుంది ఆటోమేషన్లో కూడా సొల్యూషన్ అనేది. అంటే మీరు జస్ట్ పాజ్ బటన్ లేదంటే ప్లే బటన్ నొక్కినప్పుడు మీకు దానికి తగ్గట్టుగా మనం లైటింగ్ మూడ్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ప్లే బటన్ నొక్కాం, ప్లే బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ ఆఫ్ అయిపోతాయి, మీ సినిమా అనేది ప్లే అవ్వటం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా స్టాప్ బటన్ నొక్కితే స్టాప్ బటన్ నొక్కినప్పుడు లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి అండ్ మూవీ ఆగిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ కస్టమైజబుల్ సొల్యూషన్. క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీకు ఎలా కావాలి సార్, మీ సొల్యూషన్ ఎలా ఉండాలి, మీ ఐప్యాడ్ డిజైన్ ఎలా ఉండాలి, ఐకాన్ సెటప్ ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం మేమే డిజైన్ చేసేస్తాము. అండ్ మీరు ఇక్కడ లైట్స్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఈ ప్రీసెట్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే వెల్కమ్ అంటే మీకు అన్ని లైట్స్ ఒకేసారి ఆన్ అవుతాయి. సపోజ్ మూవీ మోడ్లోకి వెళ్తే అన్ని లైట్స్ ఆఫ్ అయిపోతాయి, దట్స్ అ మూవీ మోడ్. అండ్ రిలాక్స్ మోడ్, అన్ని లైట్స్ అవసరం లేదు, మీరు కూర్చున్న సీటింగ్ దగ్గరే ఆన్ అవ్వాలి. సో మీకు కూర్చున్న సీటింగ్ దగ్గరే లైట్స్ ఆన్ అవుతాయి. పార్టీ డిమ్మింగ్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఏసీ టెంపరేచర్స్ 18 కావాలా 20 కావాలా, అసలు అనవసరం, అసలు అవసరం లేదు, ఆఫ్ అయిపోయి. సో దీంట్లో కూడా మీకు కస్టమైజబుల్ ఆప్షన్స్ ఉంటాయి. యాంప్లిఫైయర్, బ్లూరే, శాటిలైట్ అంటే టాటా స్కై, యాపిల్ టీవీ, ఫైర్ స్టిక్. సో అన్ని బటన్స్ ఇచ్చేస్తాం. మీకు కావాల్సిన బటన్ ప్రెస్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ ప్లే చేసుకోవచ్చు.
సో ఇప్పుడు లైట్గా మనం స్క్రీన్ మాత్రమే చూసాం, ఇంకా సౌండ్ వినలేదు. సో ఇప్పటిదాకా చూసాం కదా ఒక మినీ థియేటర్కి ఏమేమి అవసరం ఉంటాయి, అండ్ వీళ్ళు ఇప్పుడు మనకి ఏదైతే కస్టమైజ్డ్ మినీ థియేటర్ చేసిస్తారో దాంట్లో ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయడానికి మన ఈజీగా ఉండడానికి ఎన్ని రకాలుగా వీళ్ళు క్రియేట్ చేస్తారని చూసాం కదా. ఒకసారి ఇప్పుడు ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి మిడ్ రేంజ్ థియేటర్స్. సో ఇందాక మనం చూసింది ప్రీమియం సెగ్మెంట్. సో ఆ థియేటర్కి ఈ థియేటర్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అన్నీ కూడా కన్సీల్ అయి ఉంటాయి స్పీకర్స్ ఆ థియేటర్లో. ఇవన్నీ కూడా ఇక్కడ ఓపెన్గానే ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్స్ అంటారు. సో ఇక్కడ అన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి స్పీకర్స్. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా టెక్నికల్గా కంపేర్ చేస్తే ఆ స్పీకర్స్ యాక్చువల్గా కొంచెం డెప్త్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వాటేజ్ కానీ కొంచెం హయ్యర్ ఉంటుంది. అండ్ ఇవి ఏంటంటే ఒక మిడ్ రేంజ్ రూమ్, నాట్ రియల్లీ బిగ్గర్ రూమ్స్ కాకుండా ఒక మిడ్ సైజ్ రూమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ రూమ్ సైజ్ వచ్చేసి మీకు 12/18 సార్, 12 feet విడ్త్, 18 feet లెంగ్త్, రఫ్లీ అరౌండ్ 200 to 250 square feet సైజ్డ్ రూమ్స్లో యూ కెన్ ప్లాన్ దిస్ థియేటర్. సో దీని స్క్రీన్ ఎస్, ఇప్పుడు ఇందాక నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ స్క్రీన్ వచ్చేసి 2.35:1 ఎనమార్ఫిక్ స్క్రీన్, అండ్ ఇది వచ్చేసి 16:9 ఫిక్స్డ్ ఫ్రేమ్ స్క్రీన్. సో ఇక్కడ ఏంటంటే ఇది రెగ్యులర్ స్క్రీన్స్ అండ్ పర్ఫరేషన్ కానీ ఏమీ ఉండదు ఈ స్క్రీన్లో, హోల్స్ కానీ ఏమి కనిపించవు మీకు, ప్లెయిన్గా ఉంటుంది స్క్రీన్ కూడా. అండ్ ఈ స్క్రీన్ టెక్నాలజీ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ గ్రే స్క్రీన్ యాక్చువల్గా. దీంట్లో ఏంటంటే మీకు బ్రైట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఈవెన్ కొంచెం లైటింగ్ ఏదన్నా అంబియన్స్ లైట్ ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఈ స్క్రీన్ మీద పిక్చర్ క్వాలిటీ మిస్ కాకుండా చూడొచ్చు, ఈవెన్ విత్ మోడరేట్ లైటింగ్. బేసికల్గా వీటిని ALR స్క్రీన్స్ అంటారు టెక్నికల్గా, ambient లైట్ రిఫ్లెక్షన్ స్క్రీన్స్. సో ఈ సైజ్ వచ్చేసి 110 inches డయాగ్నల్, అంటే 8 feet విడ్త్ వస్తుంది, 4.5 feet హైట్ ఉంటుంది. సో దీనికి కూడా సింగిల్ ఆపరేషన్. ఎస్, ఈ రూమ్ సైజులో కూడా మీరు ఆటోమేషన్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సింగిల్ కీ యా, మన అన్ని రిమోట్ వాడాల్సిన అవసరం లేదు, దీనికి కూడా అవసరం లేదు. మనకి యా, ఆటోమేషన్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో ఇదంతా కూడా అగైన్ సేమ్ లైటింగ్ మోడ్స్, అండ్ ఇది వచ్చేసి AC కంట్రోల్. ఒకవేళ మీరు ఏదైనా మోటరైజ్డ్ స్క్రీన్స్ లాంటి ఫిక్స్డ్ కాకుండా మోటరైజ్డ్ స్క్రీన్స్ పెట్టుకుంటే ఆ మోటార్ మోటార్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.
దాని కిందకి దింపుడు పైకి కిందకి కంట్రోల్ చేసుకోవడం కూడా దీని నుంచే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆన్ చేద్దామా? ఎస్. సో ఇది వీళ్ళు చెప్పే దాంట్లో చాలా లోయెస్ట్ ప్రైస్ 50,000, రైట్? యా, 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ రూమ్ కాన్సెప్ట్. ఇది 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు చూస్తే అర్థమవుతుంది, దీంట్లో జనరల్ వాల్స్ అవి ఉన్నాయి, అంటే ఎకోస్టిక్స్ లేవు, అట్లా సౌండ్ రావడానికి కొంచెం ఇక్కడ అవకాశం ఉంటుంది. వాటంతా రేంజ్ కాదు, యాజ్ యూజువల్గా అంతే కదా, ఎంత కాస్ట్ పెడితే అంత ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇదైతే జనరల్ పబ్లిక్ ఎవరైనా మామూలు జనరల్ ఇల్లు కూడా హాల్స్ ఉంటాయి, హాల్లో టీవీ పెట్టుకుంటున్నాం, ఈ లెవెల్ రూమ్స్ దాదాపుగా చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు. మోస్ట్లీ ఫ్లాట్స్ లో మీకు ఈ టైప్ ఆఫ్ రూమ్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి సార్. అలాంటి వాళ్ళు ఈ హోమ్ థియేటర్స్ కి సిస్టమ్కి వెళ్ళడం అనేది చాలా సింపుల్, చాలా ఈజీ. ఆ లెవెల్లో పెట్టినప్పుడు ఇది వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్, ఫస్ట్ లీస్ట్ లో. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. యాక్చువల్గా ఈ స్క్రీన్ ఏం స్క్రీన్ అండి ఇది? సో ఇది యాక్చువల్గా వచ్చేసి రెండు రూమ్స్ కన్నా కూడా ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ కాల్డ్ మోటరైజ్డ్ స్క్రీన్. సో ఇది మోటరైజ్డ్ స్క్రీన్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే జనరల్గా ఈ కాన్సెప్ట్ లివింగ్ ఏరియాస్లో ఫ్లాట్స్లో జనరల్గా సూట్ అవుతుంది. ఎందుకు అంటే ఎవరైనా ఒకవేళ టీవీ ఆల్రెడీ ఎల్ఈడి టీవీ ఏదన్నా 40 inches 45 inches పెట్టుకున్న తర్వాత సపోజ్ ఇఫ్ దే వాంట్ యూజ్ అ ప్రొజెక్టర్ అండ్ స్క్రీన్, సో ఆ కేసులో మోటరైజ్డ్ స్క్రీన్ ఇస్తాము, వెనకాల టీవీ అలాగే ఉంటుంది. వాళ్ళు ఏదన్నా మ్యాచెస్ కానీ ఏదన్నా గెట్ టుగెదర్ అయినప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలంటే స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ దే రెగ్యులర్ టీవీ ప్రోగ్రామ్స్ న్యూస్ కానీ ఏదన్నా చూసుకోవాలనుకుంటే టీవీలో చూసుకోవచ్చు. సో స్క్రీన్ పైకి వెళ్ళిపోతుంది అండ్ వెనకాల టీవీ ఉంటుంది కాబట్టి. బట్ సౌండ్ సిస్టమ్ మాత్రం వాళ్ళు ఇదే సౌండ్ సిస్టమ్ టీవీకి ప్రొజెక్టర్కి రెండింటికి వాడుకోవచ్చు సైమల్టేనియస్గా. సౌండ్ సిస్టమ్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, బట్ మన విజువల్గా చూసే స్క్రీన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మనం దీన్ని ఆన్ చేసి. షూర్ సార్. సో ఇందాక మీకు 2 rooms కూడా ఆటోమేషన్ బేస్డ్ ఉన్నాయి. సో 2 rooms ఆటోమేషన్ లేకపోతే దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్యారీ ద రిమోట్స్. ఓకే, సో యూ నీడ్ టు క్యారీ ఆల్ దీస్ రిమోట్స్. ఇది బేసిక్ థియేటర్ కాబట్టి ఇంకొక 2-3 రిమోట్లు తక్కువ ఉన్నాయి. అదర్వైజ్ 6 to 8 రిమోట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు.
ఇది ప్రొజెక్టర్ రిమోట్, ప్రొజెక్టర్ రిమోట్, ఇది ఏవి రిసీవర్ రిమోట్, యాంప్లిఫైర్, ఇది బ్లూరే ప్లేయర్ రిమోట్, సో మోటరైజ్డ్ స్క్రీన్ కనుక ఒకవేళ పైకి ఉంటే దాని కిందకి అనుకోవాలంటే ఈ రిమోట్ కూడా యూజ్ చేయాలి. ఓకే. సో దిస్ యాక్చువల్ స్ట్రక్చర్ మనకి మామూలుగా మనం హాల్లో ఉంటే ఇక్కడ టీవీ పెట్టుకుంటాం కదా, టీవీ పెట్టుకుంటాం, ఇక్కడ ఒక చిన్న టేబుల్ తీసుకొని దాని మీద సెటప్ బాక్స్ లాగా పెట్టుకుంటాం కదా. సో యాజ్ యూజువల్గా అదే టైప్ సెటప్లో ఇది ఫిక్స్ చేస్తారు సీలింగ్. సో మన టీవీ కావాలన్నప్పుడు టీవీ చూసుకోవచ్చు, టీవీ లేదు మనం సినిమాలు చూద్దాం అనుకుంటే కొంచెం పెద్ద స్క్రీన్లో డిఫరెంట్ షాప్లో హ్యాపీ చూద్దాం అనుకుంటే టీవీ పెడతాం. లెఫ్ట్, సెంటర్, రైట్ ఇవి వచ్చేసి వాల్ మౌంటబుల్ స్పీకర్స్ జనరల్గా. అంటే లివింగ్ ఏరియాకి వచ్చేటప్పటికి మీరు పెద్ద స్పీకర్స్ అవన్నీ పెట్టుకోవాలంటే స్పేస్ కన్స్ట్రెంట్ కూడా ఉంటుంది. సో ఆ కేసులో మీరు వాల్ మౌంటబుల్ స్పీకర్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ రెండు వచ్చేసి సరౌండ్ స్పీకర్స్ వెనకాల. సో ఈ స్పీకర్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఫస్ట్ జనరల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ప్రకారం 5 feet 5.5 feetలో సరౌండ్ స్పీకర్స్ పెట్టుకోలేకపోతే మీరు పైకి ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్పీకర్స్ ఏంటంటే మీకు టిల్టబుల్ బ్రాకెట్ వస్తుంది. సో యూ కెన్ యాంగిల్ దెమ్ టువర్డ్స్ యువర్ సీటింగ్. సో అట్లా మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ రెండు వచ్చేసి డాల్బీ అట్మాస్ స్పీకర్స్. సో ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మీరు 5.1.2 బేసిక్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రొజెక్టర్ వచ్చేసి ఆప్టోమా, ఇది బేసిక్ 4K ప్రొజెక్టర్. అది ఇది వచ్చేసి ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్. అండ్ దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 4000 hours. 4000 hours అంటే ఒక కామన్గా అరౌండ్ 4 to 5 years మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా వుడ్ ఫినిషెస్. ఇదంతా కూడా మేము చేస్తాం 50,000 ఇదంతా ఎక్స్ట్రా. అంటే బేసికల్గా ఏంటంటే ఈ రూమ్ ఇదివరకు కాన్ఫరెన్స్ రూమ్ లాగా వాడుకునేవాళ్ళం. 50,000 అంటే మీకు 5.1 స్పీకర్స్ ఉన్నాయి కదా సార్, ఈ ప్యాకేజ్ వస్తుంది మీకు. స్పీకర్స్, యాంప్లిఫైర్, కేబుల్స్ వస్తాయి, ప్రొజెక్టర్ కాదు. జనరల్గా ఏంటంటే 50,000 ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈ సిస్టమ్స్ మీకు ఓన్లీ టీవీ ఉండి హాల్లో దానికి ఒక బేసిక్ 5.1 సిస్టమ్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ 50,000 ప్యాకేజ్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ప్రొజెక్షన్ కూడా కావాలి అనుకుంటే దెన్ ద బడ్జెట్ కమ్స్ టు 275, 280 or 3 lakhs డిపెండ్స్ ఆన్ ద ప్రొజెక్టర్ మోడల్. అక్కడ చూసింది అది మీకు ఓన్లీ ఆడియో వీడియో సిస్టమ్ బేసికల్గా 3.5 to 4 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి అవి. అకాస్టిక్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద రూమ్ స్క్వేర్ ఫీట్. ఆ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మీకు అది సపరేట్. దేనికైనా అకాస్టిక్స్ అనేది సపరేట్ సార్ అది. సో దీంట్లో ఈ చెప్పాను కదా మనకి అందుబాటులో ఉండే వీళ్ళు ఇచ్చే చాలా చిన్న బడ్జెట్, ఇది లీస్ట్ బడ్జెట్లో ఏంటంటే స్క్రీన్ ఇస్తారు, ఈ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ ఇవన్నీ సెట్ చేసి వెళ్తారు. అండ్ ఈ రూమ్ డిజైన్ మనమే చేసుకోవాల్సి వస్తుంది.
కాకపోతే ఎక్కడ ఏ స్పీకర్ పెట్టాలి, ఏ స్పీకర్ ఏ యాంగిల్లో పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది సౌండ్, అవన్నీ వీళ్ళు ఫిక్స్ చేస్తారు. ప్రొజెక్టర్ కాకుండా ప్రొజెక్టర్ మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా చూసినా కూడా ఇంత బ్యూటిఫుల్ సౌండ్లో ఇది నిజంగా మనం కంఫర్ట్ ప్రైస్ డెఫినెట్గా ఎస్, బడ్జెట్ రేంజ్లో మీకు బెస్ట్ సిస్టమ్స్ ఇవి. ఈవెన్ 50,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్స్టాల్ డెఫినెట్గా. మరి కోటీశ్వర్ల రేంజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 50,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా బయటకు వచ్చామా, అట్మాస్ పెట్టుకొని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు సౌండ్ అండ్ పిక్చర్. స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుంది, ఎల్ఈడి లుక్లో రిఫ్లెక్షన్ బాగుంది. సో ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది ఇందాక మనం చూసిన లాంటి స్క్రీన్ కాదు. ఓకే, ఇందాక మనం చూసిన ప్రొజెక్షన్ స్క్రీన్స్, అవి ప్రొజెక్టర్ లైట్ దాని మీద పడితే మనం చూస్తాము. ఇది సెల్ఫ్ ప్రొజెక్టర్ అంటే ఎల్ఈడి, నథింగ్ బట్ టీవీ, కాకపోతే చాలా హై కాన్ఫిగరేషన్ అనమాట. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ ఎలా కనబడుతుందో. సో ఇది ఏంటి, దీని పరిస్థితి ఏంటి అనేది మళ్ళీ బాగా. సో ఇది ఎన్ని ఇంచెస్, దీని స్పెసిఫికేషన్స్? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిస్ప్లే వచ్చేసి యాక్చువల్గా దీన్ని యాక్టివ్ ఎల్ఈడి అంటారు. సో ఇది యాక్చువల్గా ప్యానల్ బేస్డ్ ఉంటుంది. సో ఇండివిజువల్ ప్యానల్స్ తీసుకొచ్చి ఒక ఫ్రేమ్లో ఫిట్ చేస్తారనమాట. సో వీటి వెనకాల మొత్తం టెక్నాలజీ అంతా కూడా ఎల్ఈడి బేస్డ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇది సైజ్ వచ్చేసి 138 ఇంచెస్ డయాగ్నల్. మన రెగ్యులర్ టీవీ సైజెస్లో 65 ఇంచెస్ 75 ఇంచెస్ ఎలా అనుకుంటామో, దిస్ ఈజ్ 138 ఇంచెస్. అంటే మీకు ఆల్మోస్ట్ 10 feet స్క్రీన్ విడ్త్ వస్తుంది అండ్ హైట్ వచ్చేసి 5 feet 8 inches హైట్ వస్తుంది. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో స్క్రీన్ లిమిటేషన్స్ అంటూ ఏమి లేవు. సో మీరు 200 inches కావాలన్నా లేదంటే 250 inches స్క్రీన్ కావాలన్నా కూడా వీ కెన్ డిజైన్. బేసికల్గా ఇవి వచ్చేసి కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ లేదంటే స్టూడియోస్లో కానీ ఆడిటోరియంస్లో కానీ సో అట్లాంటి కాన్సెప్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎస్, హోమ్ థియేటర్లో కూడా యూ కెన్ ప్లాన్. హోమ్ థియేటర్లో కూడా ఒక బిగ్గెస్ట్ సైజు మీరు. సో ఇది వచ్చేసి బేసికల్గా ఒక ఐరన్ ఫ్రేమ్ చేసి దాంట్లో డిజైన్ చేసి దాంట్లో ఫిక్స్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఒక కంట్రోలర్కి కనెక్ట్ అవుతుంది. సో మీరు ఏ సోర్స్ కనెక్ట్ చేసుకోవాలన్నా, సోర్స్ అంటే బేసికల్గా టాటా స్కై కానీ లేదంటే ఒక యాపిల్ టీవీ కానీ. సో ఇప్పుడు మేము యాపిల్ టీవీ కనెక్ట్ చేసాం దీనికి. సో మీరు ఏ సోర్స్ కనెక్ట్ చేసుకోవాలన్నా ఈ కంట్రోలర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ టీవీకి కావాల్సిన స్విచెస్, అవి పవర్ స్విచెస్ మీకు అక్కడ ఇచ్చేస్తారు. సో దీనికి సౌండ్ సిస్టమ్ యాక్చువల్గా ఇన్బిల్ట్ ఉండదు. సో దీనికి సపరేట్గా మనం ఒక సౌండ్ బార్ కానీ లేదంటే ఒక 5.1 కానీ లేదంటే ఒక ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఏదన్నా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో దానికి అడిషనల్గా మనకు ఒక సౌండ్ బార్ అయితే సౌండ్ బార్ ఒక టీవీ కింద ఫిక్స్ చేస్తారు. లేదు అంటే స్పీకర్స్ ఇచ్చేసి దానికి ఒక ఏవీ రిసీవర్ ఇచ్చేస్తారు. ఆ స్పీకర్స్ ఆ ఏవీ రిసీవర్కి కనెక్ట్ అవుతాయి. ప్రొజెక్షన్ స్క్రీన్ పెట్టలేని చోట్ల వీ కెన్ ప్లాన్ దీస్ ప్యానల్స్. జనరల్గా ఏమవుతుందంటే స్టేజెస్ మీద కూర్చున్నప్పుడు ఒక ఎవరైనా పీపుల్ కూర్చున్నప్పుడు చైర్స్లో ప్రొజెక్షన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది జనరల్గా. సో అట్లాంటి కేసెస్లో మీరు ఇట్లాంటి డిస్ప్లే ఏదైనా ప్లాన్ చేసుకుంటే వెనకాల మీకు ఆ కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ అది స్క్రోల్ అవటం కానీ వాళ్ళ యాడ్స్ ఏదైనా రావటం కానీ సో అట్లాంటివన్నీ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద రూమ్ సైజ్ మనం డిసైడ్ చేసుకోవచ్చు సైజ్ అనేది. ఒక చిన్న బేసిక్ ఒక 200 square feet రూమ్ కావాలనుకుంటే మేబీ యూ కెన్ ప్లాన్ 100 inches కానీ 110 inches కానీ అట్లాంటిది ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. సో మనం ఇన్ని రకాల మినీ థియేటర్ చూసాము. ఓకే, థియేటర్ చూసిన తర్వాత అందరికీ వచ్చే ఒక చిన్న డౌట్ ఏంటంటే జనరల్గా మనం సీడీలు వేసుకొని లేదంటే మనకి ఓటీటీలో చూడడం అనేది ఓకే జరుగుద్ది. కాకుండా ఓటీటీలో వచ్చేదాకా ఆగితే ఇంకేముంది, రైట్? మనకి ఇప్పుడు సినిమా థియేటర్లో వచ్చిన సినిమానే మనం ఇప్పుడు అక్కడ ప్లే అవుతుంది, మనం ఇక్కడ కూడా చూడాలి అని. అలాంటి ప్రొవిజన్ ఏమైనా ఉందా? అది మీరు ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా? అవునండి, ఇప్పుడు అట్లా ఎస్ ఆ ప్రొవిజన్ అవైలబుల్ ఉంది. ఆ టెక్నాలజీ న్యాచురల్గా క్యూబ్ కానీ లేదంటే యూఎఫ్ఓ కానీ యూజ్ చేస్తారు. ఈ క్యూబ్ అనేది ఎలా ఉంటుందంటే మన హోమ్ థియేటర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పర్టికులర్ క్యూబ్ అనేది ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ తీసుకొచ్చి మన హోమ్ థియేటర్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి ఇన్స్టాల్ చేస్తాము. అండ్ ఆ పర్టికులర్ క్లయింట్ యాక్చువల్గా వాళ్ళకి ఏదైనా కొంచెం సర్కిల్ అది ఉండి వాళ్ళు చేసుకోగలిగితే
ఫస్ట్ డే ఫస్ట్ షో వాళ్ళు తీసుకొచ్చి మూవీ మన క్యూబ్ సర్వర్లో లోడ్ చేసి వెళ్తారు. ఓకే. సో మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లో కూర్చొని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వెక్టర్ నుంచి ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. చూసారు కదా. సో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మినీ థియేటర్ చేసుకున్న తర్వాత మనకు ఆ ఫీల్ ఉంటుంది కదా, సినిమాలో వాళ్ళు చూసినప్పుడు మనం కూడా ఫస్ట్ డే ఫస్ట్ చూడాలన్న ఫీల్ ఉంటుంది కదా, ఒక ఎంతూజియాజం. దాన్ని కూడా వీళ్ళు సాటిస్ఫై చేస్తానని చెప్తున్నారు. దానికి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు కన్సల్ట్ చేసేస్తే ఇల్లుని హోమ్ థియేటర్గా మారుస్తారు. ఫైనల్గా మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకున్నా కూడా ఆ కోరిక కూడా వీళ్ళు తీరుస్తారు. సో లేట్ అనేది మీ దగ్గరే ఉంది. మీకు ఓకే అనుకుంటే జస్ట్ కమ్ టు రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్. రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా, దుర్గం చెరువుకి వెళ్ళే ఫ్లైఓవర్ ఎక్కుతాం కదా, అక్కడ లెఫ్ట్లోనే ఉంది. మీరు వచ్చి ఈ 3 థియేటర్స్ ఇప్పుడు నేను ఏవైతే చూపించాను అవన్నీ కూడా చూడవచ్చు. మీకు కావాల్సిన డిజైన్ మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, ఇప్పుడు ఇది మనం కూర్చున్న థియేటర్ 30 lakhs రీజనబుల్. 30 lakhs కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పారు. ఇంతకంటే హై బడ్జెట్ కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ ఎంత అనేది వచ్చి డిస్కస్ చేసుకోండి. మీ బడ్జెట్ ప్రకారం ప్రాపర్గా ఒక మినీ థియేటర్ని ఫిక్స్ చేసుకోండి. ఆషామాషికి కాదు, ప్రాపర్గా. ఓకే.